ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్రమంతా దావానంలా బాకింది ఈ విషయము. రాష్ట్రమంతా ఇవాళ ఖమ్మంలో మీ అందరికీ జరిగిన అన్యాయం పట్ల గొంతెత్తుతా ఉన్నారు. అందరూ రాజకీయ నాయకులు లేకపోతే ఇంకా స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా వీళ్ళకి ఇలాంటి అన్యాయం జరగకూడదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అసలు జరిగినటువంటి అన్యాయం ఏంది, ఈ అన్యాయానికి కారకులు ఎవరు? మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరుంటున్నటువంటి వినోబాబా నగర్ ఉంది కదా, అది ఎంత? 31 ఎకరాలా? ఓకే, 62 ఎకరాలు. రైట్, ఆగండి. 62 ఎకరాల భూమి. ఈ 62 ఎకరాల భూమి, ఈ భూమిలోకి అలా జేసీబీలు ఎందుకు వచ్చినాయి అనేది మొత్తం పరిశీలించినామమ్మా. ఏం జరిగిందంటే గతంలో ఇక్కడ ఎప్పుడు 2013 నుంచి అక్కడ కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ బతుకుతున్నటువంటి క్రమంలో కొంతమంది అక్కడ మాకు సౌకర్యాలు కావాలి, మాకు నీటి వసతి కావాలి, కరెంటు వసతి కావాలని చెప్పి కొంతమంది కోర్టును ఆశ్రయించినారు. కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు ఏం చేసింది, విచారణ చేసి అధికారులకు నోటీసులు ఇచ్చింది. వాళ్ళకి ఎందుకు ఫెసిలిటీస్ ఇస్తలేరని నోటీసులు ఇస్తే అప్పుడున్నటువంటి తహసీల్దార్ శ్రీనివాస్ గారు కోర్టులో కౌంటర్ ఏమని వేసిందంటే ఈ భూములు వాళ్ళే